మీరు నచ్చిన మెచ్చిన డ్రెస్ మీ ముంగిటకే వెంటనే ఆన్లైన్ లో కొలతలిచ్చేయండి. అదెలాగో తెలుసుకోవాలని ఉందా? పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. బంగ్లాదేశ్ తో తొలి టెస్టు కోసం భారత జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. రిషబ్ పంత్ దాదాపు 2 ఏళ్ల తర్వాత టెస్టులోకి వచ్చాడు. అయితే సీనియర్ పేసర్ మహమ్మద్ షమీతో పాటు బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కు స్క్వాడ్ లో అవకాశం దక్కలేదు. అనూహ్యంగా బూమ్రాను కూడా కమిటీ ఎంపిక చేయడం గమనార్హం. అతని విశ్రాంతి టైంను కొనసాగిస్తారని అంతా భావించారు. అయితే గాయం నుంచి కోలుకున్న షమీకి ఛాన్స్ రాలేదు. నిరుడు వరల్డ్ కప్ తర్వాత నుంచి షమీ క్రికెట్కు దూరంగా ఉన్నాడు. కోలుకొని ప్రాక్టీస్ను కూడా ప్రారంభించాడు. షమీని కూడా బంగ్లాతో టెస్ట్ సిరీస్ కోసం పరిగణలోకి తీసుకుంటామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఓ హింట్ కూడా ఇచ్చాడు. అయితే నేరుగా జాతీయ జట్టులోకి రావాలంటే ముందు దేశవాళీ ఆడాలనే బీసీసీఐ నిబంధన ఉంది. దీంతో పునరాగమనం చేసేటప్పటికీ డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సి ఉంటుంది. దులీప్ ట్రోఫీలో షమీ పాల్గొనలేదు. అయితే అక్టోబర్లో రంజీ ట్రోఫీ జరగనుంది. ఇందులో ఆడతానని షమీ ఇప్పటికే ప్రకటించాడు. అక్కడ నిరూపించుకొని సెలక్షన్లకు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్లో మొదటి మ్యాచ్ ఆడకపోవచ్చని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.